తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టెక్నాలజీని ఉపయోగించి వేలిముద్రల ఆధారంగా 48 గంటల్లో దొంగను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 30వ తేదీన రుద్రవరంలో పట్టపగలే ఇంటి తాళం పగలగొట్టి బంగారం, డబ్బు దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందిన వెంటనే ఏసీపీ తిలక్ ఆదేశాల మేరకు సీఐ వైవీఎల్ నాయుడు స్పెషల్ టీం ఏర్పాటు చేసి 48 గంటల్లో దొంగను పట్టుకుని బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ ఏబీజీ తిలక్ మీడియాతో మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ వైవీఎల్ నాయుడు, ఎస్ఐ అభిమన్యుతో స్పెషల్ టీం ఏర్పాటు చేసి 48 గంటల్లో దొంగను పట్టుకున్నట్టు తెలిపారు. పసుపులేటి లక్ష్మి అనే ఆవిడ ఇంట్లో లేని సమయంలో పగలు 10:30, 11:30 మధ్యలో ఇంటికి వేసిన తాళాలు బద్దలుకొట్టి లోపల ప్రవేశించి ఇనుప బీరువా ఓపెన్ చేసి వారు దాచుకున్న క్యాష్ 40,000, అలాగే వాళ్ళ ఇంట్లో ఉంచుకున్న బంగారు నాంతాడు సుమారు 16 గ్రామ్స్ ఉంటుంది, అలాగే ఒక చేతి ఉంగరము, ఆ బీరువా లాకర్లు బ్రేక్ చేసి అవి తీసుకొని దొంగతనం జరగడం వల్ల దానిపై నందిగామ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 435/2024 దొంగతనం కేసుగా నమోదు చేసి వెంటనే సిఐ గారు, వైవీఎల్ నాయుడు గారు, ఎస్ఐ అభిమన్యు సిబ్బంది నేరస్థలాన్ని పరిశీలించి అక్కడ దొంగతనం చేసిన విధానంలో అక్కడికి రాబడిన సమాచారం, రెండోది అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్, అంటే టెక్నికల్ వాల్యూస్. ఈ కేసును మనము ఎలాగా పట్టుకున్నామంటే టెక్నికల్ వాల్యూస్. ఇతర బ్రేక్ చేసి ఐరన్ సేఫ్ బ్రేక్ చేసినప్పుడు అతని ఫింగర్ ప్రింట్స్ ఆ బీరువా మీద పడ్డము, స్మూత్ సర్ఫేస్ మీద అవ్వడం. అది మా విజయవాడ సిటీ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఫింగర్ ప్రింట్స్ యూనిట్ ఒకటి ఉంది. అది ఇమీడియట్లీ సీన్లోకి వచ్చి అక్కడ ప్రింట్స్ని డెవలప్ చేస్తే పాత నేరస్తులతో ఇక్కడ దొరికిన ప్రింట్స్ టాలీ అవ్వడం, మ్యాచ్ అయ్యి టాలీ అవ్వడము, ఆ దొంగ పేర్లు, వాళ్ళు గతంలో ఎక్కడెక్కడ చేశారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఎంఓ క్రిమినల్స్ అంట, మోడల్స్ ఆపరేటివ్, అవన్నీ మాకు వెంటనే తెలియజేయడంతో చుట్టుపక్కల గ్రామాలు, పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ టైప్ ఆఫ్ అఫెన్స్లు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారని వెరిఫై చేయడము. అప్పుడు కొన్ని గ్రామాల్లో, కొన్ని పోలీస్ స్టేషన్లోని పాత నేరస్తులు కూడాను విచారించి కొన్ని కోదాడ, తెలంగాణ వైపు, ఇటము ఇబ్రహంపట్నం వైపుకి, తిరువూరు వైపుకి 3 టీములు పెట్టి అసలు ఇలాంటివి అఫెన్స్లు చేసిన వాళ్ళందరూ ఇష్టంతో వెరిఫై చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించి ఆదుకోవాలని ఏఐటీయూసీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ మధ్యాహ్నం భోజన కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఆయాల వాచ్మెన్ల సంఘం ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ చిరుద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి ఏమాత్రం సమంజసంగా లేదన్నారు. కూటమి ప్రభుత్వం పాలకులు చిరుద్యోగులైన మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి భయభ్రాంతులకు గురిచేస్తూ అకారణంగా తొలగిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు చాంద్ బాషా, మద్దిలేటి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగులైన మధ్యాహ్న భోజన కార్మికులు, స్కూల్ ఆయాలపైన తమ ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినటువంటి వారు. వీరందరూ కూడా రాష్ట్రంలో 82,000 మంది పనిచేస్తూ ఉన్నారు. వీరందరి అన్ని జిల్లాల్లో కూడా ఈ రాజకీయ వేధింపులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ జిల్లాలో
తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, చిన్న ఉద్యోగులు, 3,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగులు, 6,000 రూపాయల జీతం వచ్చేటువంటి ఉద్యోగులు వీళ్ళను తొలగిస్తూ ఉన్నారు బలవంతంగా. ఏమంటే మా ప్రభుత్వం వచ్చింది, మా వాళ్ళను వేసుకోవాలా అంటూ ఉన్నారు. కలెక్టర్ను కూడా తొలగించి రాజీనామా చేయమని చెప్పేసి నీ పిఏలను వాళ్ళను కలెక్టర్గా వేసుకుంటే సరిపోలేదా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు? కాబట్టి మీరు మీ రాజకీయ నాయకులను, మీ నాయకులను విచ్చలవిడిగా ప్రజల మీద తోలి ఈరోజు ప్రజలను వేధించమని ఏమన్నా పంపించినారా? ఏం చెప్పారు? ఎన్నికల సందర్భంగా ఏం చెప్పారు? గత ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తూ ఉందని చెప్పి మేము ఆందోళన చేస్తే మీరంతా వచ్చి ముసలి కన్నీరు కార్చలేదా? మెరుగైన జీతాలు ఇస్తామని చెప్పలేదా? ఎవరి కార్మికులు తొలగించమని చెప్పలేదా? వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పలేదా? చెప్పినటువంటి ఆ నోర్లు ఏమయ్యాయి చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు అని చెప్పి ఈరోజు ఏఐటీసీ ప్రశ్నిస్తూ ఉన్నది. కాబట్టి వెంటనే తొలగింపులు ఆపి వారందరినీ 20 సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళందరినీ కొనసాగించి ఈరోజు మీ నాయకులను కట్టడి చేయాలని చెప్పేసి ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. పెండింగ్ జీతాలన్నీ విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నది. లేని రాష్ట్ర వ్యాప్తంగా చలో సీఎం కార్యాలయానికి ఈరోజు పిలుపిచ్చేదానికి రాష్ట్ర సంఘం సిద్ధమైందని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. హనుమాన్ మాల ధరించిన వరుణ్ తేజ్ కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి దర్శనానికి వచ్చిన వరుణ్ కు అక్కడ అధికారులు, అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. మొదటిసారి హనుమాన్ మాల ధరించి కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉందని వరుణ్ తెలిపారు. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం భక్తుల కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవం సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శోభారాణి, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ నిర్వహించి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ 30వ తేదీ వరకు జరిగే ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్నీ జరిగాయి. భక్తులందరికీ అన్ని వసతులు ఇవ్వటం జరిగింది. భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క మార్గశిర మహోత్సవాలు ఇవాళ స్టార్ట్ అయ్యాయి. ఈ కార్యక్రమం ఆలయ యువ గారు, అలాగే స్థానిక కార్పొరేటర్, ఎన్డీఏ నాయకులు అందరం కూడా పాల్గొని ఈరోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరు పొందే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఎలవేల్పుగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి సుమారు 5-6 లక్షల మంది ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం నేను 7-8 లక్షలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. సో అమ్మవారి ఆశీస్సులు పొందడానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ సిబ్బంది బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందే అవకాశం చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ భక్తులందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్క ఏర్పాటు కూడా చేయడం, ఎటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సాల్వ్ చేయడం ఇమీడియట్గా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాం. మరి ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఏర్పాట్లు చేశాం.
అమ్మవారిని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి, సామాన్య ప్రజలు కూడా దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అటు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి ఆలయ సిబ్బంది, అలాగే స్థానిక కార్పొరేటర్, స్థానిక నాయకులు అందరూ, ఎన్డీఏ నాయకులు అందరం కూడా చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి దర్శనమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మీడియాకు వివరాలను వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు, బియ్యాన్ని గుర్తించడంపై అవగాహన కల్పించిన కలెక్టర్ షణ్మోహన్ సగిలి. కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించిన వరుణ్ తేజ్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మికి మార్గశిర పూజలు, అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.